మెయిన్ గా ఏమవుతుందంటే మోకాలు జారిపోతా ఉంటుంది దెబ్బ తాకినప్పుడు, మళ్ళీ కింద కూర్చొని లేచినప్పుడు చాలా ఎక్కువ నొప్పి లేస్తూ ఉంటుంది. అది మనం ఎంఆర్ఐ తీసిన తర్వాత ఆపరేషన్ థియేటర్ తీసుకువెళ్ళి 2 హోల్స్ అంటే 2 స్టిచ్లతోనే ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్, పీసీఎల్ రీకన్స్ట్రక్షన్, మెనిస్కస్ రిపేర్ అనేవి చేస్తాం. అవి చేయించుకోకపోతే ఏమవుతుంది అంటే మోకాలు తొందరగా అరిగిపోతా ఉంటుంది, ఉరకలేరు, ఫాస్ట్ గా నడవలేరు, మళ్ళీ మెట్లు ఎక్కినా మెట్లు దిగినా కూడా మోకాలు జారిపోయి కింద పడిపోతా ఉంటుంది. ఇంకొకటి షోల్డర్ ఆర్థోస్కోపీ సర్జరీ అంటే మన భుజానికి కండల నరాలు తెగిపోతాయి అన్న, చెయ్యి లేవదు, విపరీతమైన నొప్పి ఉంటుంది. ఆ నొప్పితోని చాలా మంది నరాల ప్రాబ్లం అనుకుంటారు, కానీ అది తెలియాలి అంటే మనం ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాలి. చేసుకుంటే ఏం తెలుస్తుంది అంటే మనకు కండ తెగిందా, నరం తెగిందా అనేది తెలుస్తుంది. దానికి కూడా కీహోల్ పద్ధతిలో అంటే ఆర్థోస్కోపీ పద్ధతిలో 2-3 కుట్లతోని రిపేర్ చేయొచ్చు. చేసిన వెంటనే నెల రోజులలో మొత్తం మీ రోజు చేసుకునే పనులు అన్ని చేసుకోవచ్చు.